వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ కుకింగ్ వీడియో అనమాట. బయట అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో వర్షం పడుతుంది కాబట్టి హాట్గా ఏదైనా తినాలి. బిర్యానీ చేసుకుంటున్నాము. బిర్యానీ అంటే చికెన్ ఫ్రై అనమాట. ఫ్రై సో లైట్గా గ్రేవీ ఉండేటట్టు ఫ్రై అయితే నేనే చేస్తాను, చూపిస్తాను అది కూడాను. ఇక్కడ మా అమ్మ బిర్యానీ చేస్తుంది, మసాలా దంచుతుంది. మధ్యాహ్నం దాకా చాలా ఎండ ఉందన్నమాట. ఇప్పుడే వర్షం వచ్చింది. సో కూల్గా ఉంది కదా అని చెప్పి బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. ఇంకా వన్ థింగ్ ఏంటంటే ఈసారి నుంచి నేను వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. అంటే డైలీ పెడదామని అయితే అనుకుంటున్నాను. చూడాలి మరి. అంటే మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ దాకా ఏం చేస్తాను, ఏ డే ఇన్ మై లైఫ్ అన్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే కనుక, మీకు నా కంటెంట్ నచ్చితే కనుక. నేను ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ టైంలోనే స్టార్ట్ చేశాను అనమాట. జూలైలో స్టార్ట్ చేశాను. 1 year అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఏమీ లేరు. నేను కూడా వీడియో కంటిన్యూస్గా పెట్టట్లేదు. సో ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను, చూడాలి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. నేను పెడతాను కానీ వీడియోస్ ఎవరు సబ్స్క్రైబే చేసుకోవట్లేదు. నాకు అందువలన వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట. వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి. ఈ కంటెంట్ నేను పెట్టే కంటెంట్ ఏంటంటే డైలీ బ్లాగ్స్ కూడా పెడతాను, ఒక్కొక్క కుకింగ్ కూడా పెడతాను, అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఇస్తాను నేను. ఇంక ఈరోజు అయితే నేను ఇంక వీడియో తీయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా ఎలాగలా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దాము అని చెప్పి అయితే తీస్తున్నాను. ఈసారి నుంచి అయితే డైలీ అయితే వీడియోస్ పెడదామని అయితే అనుకుంటున్నాను నేను. ఒకవేళ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక పక్క బిర్యానీ అయిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేయాలన్నమాట. చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. నేను మొన్నే చేశాను అనమాట. చాలా బాగుంది. అంటే గ్రేవీ ఉన్నది అంత తినబుద్ది కదా. సో ఇదైతే చాలా బాగుందనమాట. నేను చూపిస్తాను. మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మరి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారా అంటే, మేమైతే అమ్మవారిని అయితే రెడీ చేసేవాళ్ళం కాదనమాట. ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ నుంచి అమ్మవారిని అయితే పెడుతున్నాము. ఎప్పుడు కూడా కలశాన్ని పెట్టేసి పూజ అయితే చేసేసుకునేవారు అనమాట. మా అత్తయ్యలు కానివ్వండి, ఇక్కడ మా అమ్మలు కానివ్వండి, కలశమే పెట్టుకునేవారు. సో లాస్ట్ ఇయర్ నుంచి అయితే అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాము. ఈసారి కూడా అమ్మవారిని అయితే మా అమ్మలు రెడీ చేస్తున్నారు, నేను కూడా రెడీ చేస్తున్నాను. ఈసారి కూడా కొంచెం ఇంకా బాగుంటుంది అనేది అనిపిస్తుంది నాకు. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మరి మీరు ఎలా చేసుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. అంటే ప్రిపరేషన్స్ ఇంకా కాదు. అలానే బ్లౌజ్ ఫోల్డింగ్ నేను షార్ట్ వీడియో పెట్టాను యూట్యూబ్లో, ఒకసారి చూడండి. న్యూ మోడల్ కింద అయితే మడతెట్టాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మడతెట్టాను. ఆ వీడియో చాలా వ్యూస్ అయితే వెళ్ళింది. ఈ వీడియో కూడా చూడండి, చాలా బాగుంది. అమ్మవారికి శారీ డ్రేపింగ్ వీడియో కూడా పెడతాను. హాయ్ మామ్, ఏం చేస్తున్నావు? చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ కాంబినేషన్ ఏంటి? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైని ఆల్రెడీ చెప్పేసాను మీకు, మళ్ళీ మా అమ్మతో చెప్పిస్తాను. మా అమ్మ ఏమో బిర్యానీ చేస్తుంది, నేనేమో చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ వ్లాగ్ తీస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట మా డాడీ. ఇప్పుడు మన టర్న్ అనమాట చికెన్ బిర్యానీకి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు అండ్ ఇది చికెన్ మసాలా వేసుకుంటే గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కాదు. ఓకే, ఇప్పుడు చికెన్ ఫ్రైకి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే సాల్ట్, కొంచెం సాల్ట్, కారం మీ ఇష్టం, మీ స్పైసీకి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అలా. బాగుంటుంది గైస్, ఒకసారి ట్రై చేయండి. చికెన్ మసాలా, అండ్ కొంచెం పెరుగు, కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోండి.
అండ్ నెక్స్ట్ నిమ్మకాయ కూడా ఉంటే లెమన్ కూడా అదే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, సో స్కిప్ చేసేస్తాను. ఇంక కొత్తిమీర కట్టే ఇంకా ఫ్రై చేసేటప్పుడే అనమాట. సో ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. వెళ్ళే ఉంటుంది కలిపేటప్పుడు. ఇప్పుడే వంటలు నేర్చుకున్నాను గైస్. నేను ఆల్రెడీ చికెన్ దమ్ బిర్యానీ నేను వీడియో పెట్టాను, షార్ట్ వీడియో పెట్టాను అనమాట. చూడండి, బాగా వచ్చింది, బాగా చేశాను. ఫస్ట్ టైం చేశాను, కాకపోతే సూపర్, చాలా బాగా వచ్చింది. ఓకే, ఇలాగా కలిపేసుకొని మీకు అంటున్నా, ఇట్లా కలిపేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. బాగుంటుంది, మ్యారినేట్ అవుతే చికెన్ బాగుంటుంది కాబట్టి. సైడ్కి పెట్టేద్దాం. చిన్నదైపోయిన ప్లేట్. ఓకే, డన్. కలిపేసాము, అంతే, ఈజీ, సింపుల్. అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అండ్ కొన్ని పచ్చిమిర్చి, ఎన్నో కాదు కాబట్టి మనము చేసే ఫ్రై కింద చేస్తున్నాం కాబట్టి కొంచెమే తీసుకోండి. సో కొన్ని పచ్చిమిర్చి కొంచెంసేపు ఆగిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుందాము. ఒక పక్క అయితే బిర్యానీ అయితే అవుతుంది. సో అదనమాట. బయట అయితే చాలా కూల్గా ఉంది గైస్. బయట కొంచెంసేపు కూర్చుంటే బెటర్ అనమాట. లోపల అయితే అసలు ఉండలేము, చాలా హాట్గా ఉంది. అమ్మ బిర్యానీ చూడమంటుంది. బిర్యానీ గైస్, బిర్యానీ పలావ్ ఉడుకుతుంది, ఉడకనే. స్మెల్ బాగా వస్తుంది. మా చికెన్ చూపిస్తా, నేను పెట్టింది. ఇలా మంచిగా కనిపించలేదేమో కదా. ఇప్పుడు మూత పెట్టుకొని కొంతసేపు ఆగిన తర్వాత ఫ్రై చేసుకొని అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. బయటకు వచ్చాము, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మంచం వేసుకొని కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని మా డాడీ ఫోన్ చూసుకొని బిర్యానీ రెడీ గాయ్స్. బిర్యానీ రెడీ అయిపోయింది. నా చికెన్ ఫ్రై రెడీ అవ్వాలి. ఇప్పుడు కొంచెంసేపు మ్యాగ్నేట్ చేశాను అలాగా. అది దించేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేయాలి. బాగుంది, కిచెన్ మంచిగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకో. ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఓకే, ఓకే, ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతాయి. కావాలంటే ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, మీ ఇష్టమైంది. ఓకే, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయి అన్నమాట. ఇలా వేగినప్పుడు చికెన్ అయితే వేసేసుకున్నాను. సో కొంచెంసేపు అలాగే మూత పెట్టేసి ఉంచండి. ఆ తర్వాత నేను చూపిస్తా. ఈ ప్లాంట్స్ నేనే పెట్టాను గైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను పెట్టాను. ఇవి వాటర్ వేసేసి ఇలాగా ప్లాస్టిక్వే అనమాట. ఇవి గాజు అయితే, గ్లాస్ అయితే కాదు. ఇందులో మనీ ప్లాంట్ అయితే పెట్టాను. పెడితే ప్లాంట్స్ అయితే పోయాయట. మళ్ళీ మా అమ్మ అయితే వేసింది ఇవి. సో కిచెన్లో నాకు ఇలా ఇష్టం అనమాట. కిచెన్లో అలా పెట్టుకుంటే అంటే నాకు పాజిటివ్గా అనిపిస్తుంది కదా. ప్లాంట్స్ పెంచితే నాకు ప్లాంట్స్ పెంచడం అంటే ఇష్టం అనమాట. అది కూడా మనీ ప్లాంట్. మా ఇంటికాడ కూడా పెట్టాను నేను. ఇక్కడ పెట్టింది, ఆ చివర ఒకటి పెట్టింది అనమాట మా అమ్మ. ఇక్కడ తీసేసి అక్కడ పెట్టింది.
సరే ఒక పక్క అయితే చికెన్ అయితే అవుతుంది, చికెన్ ఫ్రై తర్వాత చూపిస్తాను, అంతలోకి అయితే కుక్ అవుతుంది. ఇలా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది, వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది, అప్పుడు చికెన్ మసాలా గట్రా వేసుకోండి మీరు. నేను కూడా వేస్తాను చికెన్ మసాలా అండ్ కరివేపాకు కూడా వేస్తాను అనమాట. అప్పుడు కరివేపాకు ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి అడుగు ఇలా పడుతుంది కదా, మంచిగా ఇలా కానీ చేస్తే ఇంకా మంచి చికెన్కి ఇంకా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ గ్రేవీ అంతా కూడా అయిపోయి ఇంకా ఆయిల్ మాత్రమే ఉంది. మంట మాత్రం ఎక్కువ పెట్టుకోండి. ఇదిగో ఇలా ఉన్నదంతా గోకి ఇలా వండుకోవాలన్నమాట. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాకు వీడియో తీయడం వల్ల అవ్వలేదు, ఇంకా ఇలా ఊర్చాలి, బట్ అవ్వలేదన్నమాట. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదనమాట చికెన్ ఫ్రై అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఒక పక్క అయితే బిర్యానీ కూడా అయిపోయింది, ఇప్పుడు తినేయడమే. ఇంకా నాకైతే ఆకలేసేస్తుంది, చాలా బాగుందన్నమాట. టేస్ట్ చూద్దాం. బిర్యానీ సూపర్ బాగుంది. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇక్కడతో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నేను తర్వాత కూడా ఒక ఫుల్ వీడియో అయితే మంచిగా పోస్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.